అప్పుడు సెల్వి, సెల్వి, ఏమైంది? ఏమైంది? రూపమా? చూడ్డానికి ఎలా ఉంది? సార్ అది ఏమో తెలియదు సార్. చూసేందుకు ఎలా ఉంది అది? సార్ అది చూసేలోగానే అది మాయమైపోయింది సార్. నువ్వేదో దాచిపెడుతున్నావు ఖ్యాతి. నిజం చెప్పు, ఏం కనిపించింది? అది వనరాజు సార్. వాట్? సార్ మొదట విన్నప్పుడు నేను దాన్ని నమ్మలేదు. అది ఇప్పుడు నా కళ్ళకి కనిపించింది. చూస్తుంటే నువ్వు బాగా దడుచుకున్నట్టున్నావు. ఈ అడవిలో నల్ల చిరుత పుల్లున్నాయి, వాటిని చూసుంటావు. ఆ నల్ల చిరుత ఎరుపు రంగు చీరలో తిరుగుతుందా? నేనేదో భ్రమపడ్డాననుకుంటున్నారు కదా. మా ఇళవెలపు మునీశ్వరుడి మీద ఒట్టేసి చెప్తున్నాను సార్, వనరచ్చి కనిపించింది సార్. తను చూసింది, చెప్పడానికి భయపడుతుంది. ఇద్దరు గంజాయిగాని కొట్టారా ఏంటి? ఇలాంటి కట్టుకథలు ప్రచారం చేశారో పనిలోంచి పీకేస్తాను. సరే, మీ ఇద్దరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి, కంగారు పడకండి, సెట్ అవుతుంది. వెళ్ళండి వెళ్ళండి. సార్ మీరు పదండి, మాట్లాడతాను రండి. దేనికి సార్ అంత కోపం? ఫారెస్ట్ గార్డ్స్ మీద అరవకూడదు. పాపం సార్, పని భారం ఎక్కువ. ఇద్దరు చేసే పని ఒకళ్ళు చేస్తున్నారు. ఇంటి మొహం చూసి నెలలై ఉంటుంది. అసలే మనకిక్కడ స్టాఫ్ తక్కువ. వీళ్ళు వెళ్ళిపోయారంటే మనం ఏం చేయగలం? వదిలేయండి సార్. నాకు తెలుసన్నా, ఆ ఇద్దరు అమ్మాయిల్ని కొన్ని రోజులు 2-3 రోజులు లీవ్ తీసుకోమని చెప్పు. ఓకే, మనం మేనేజ్ చేసుకుందాంలే. ఇది సిబిసిఐడికి రిపోర్ట్ చేయాలా? చేసి ఏం చెప్తావు? ఇద్దరు ఫారెస్ట్ గార్డ్స్కి అడవిలో వనదేవత కనిపించిందనా? పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు. ఎలాగో వాళ్ళు ఈ విషయాన్ని ఊరంతా కథలా చెప్తారు. అప్పుడేం చేయగలం మనం? హలో, నేను లోపలికి వెళ్తున్నాను. నువ్వెక్కడున్నావు? నేను లోపలికి వచ్చే తొందరలోనే ఉన్నాను. ఏం చేయగలం? ఇదిగో మన ఇన్స్పెక్టర్ నుంచి మెసేజ్ అరగంట ముందు వచ్చింది అంతే. నాకు అప్పుడే వచ్చింది. ఇదేదో నిన్నే ఇన్ఫార్మ్ చేయొచ్చుగా. తనతోనే ఉన్నాంగా. లేట్గా వచ్చేలా చేసి అవమానించడానికే కదా ఆఖరి నిమిషంలో చెప్పడం. కావాలనే చేస్తున్నాడు. మనం అన్నీ బాగానే చేస్తున్నాం కదా, మరి ఎందుకు ఇలా ఏడిపించడం? నా ప్రమోషన్ ఎలాగో మంట కలిపేశాడు. డిపార్ట్మెంట్లో మనకున్న పేరు కూడా చెడగొట్టాలనుకుంటున్నాడా ఏంటి? రాబర్ట్ మెడికల్ హిస్టరీ చూసి చెప్తున్నా, కార్డియాక్ అరెస్ట్ వచ్చేంత సీరియస్ హెల్త్ ఇష్యూస్ అయితే తనకేమీ లేవు. రండి కూర్చోండి. హీ వాజ్ వెరీ ఫిట్. ఎస్ఐ చిత్ర క్రైమ్ సీన్లో గన్నేరు పువ్వులు చూసినట్టు మెన్షన్ చేశారు. ఒలియాండర్ పాయిజనింగ్తో కార్డియాక్ అరెస్ట్ జరగొచ్చా అని అడిగారు. బట్ ఐ డెంట్ ఫైండ్ ఎనీ ట్రేసెస్ ఆఫ్ ఒలియాండర్ ఇన్ హిస్ బ్లడ్. బాడీ చాలా గట్టిగా బిగుసుకుపోయింది కాబట్టి ఇంకేదైనా పాయిజనింగ్ జరిగిందేమోనని టాక్సికాలజిస్ట్ని చెక్ చేయమన్నాను. కొన్ని రకాలైన పగడపు పాములు, తేళ్లు, నత్తల్లాంటివి శరీరంలో ఉన్న విషాన్ని ఉపయోగించి వేటాడిన జీవి నర్వస్ సిస్టమ్ని ధ్వంసం చేసి పడేస్తాయి. ద కెమికల్ మేకప్ ఆఫ్ దర్ వెనమ్ హ్యాస్ క్యాలియోటాక్సిన్. ఆ షాక్ వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ జరగచ్చు. బట్ క్యాలియోటాక్సిన్కు వేరే విధమైన కెమికల్స్కు ఉండేలాంటి విక్టిమ్స్ ఏవి బ్లడ్లో లేవు. సో మర్డర్ని సస్పెక్ట్ చేయాలి, కానీ మర్డర్ వెపన్ ఏంటో ఎవరికి తెలీదు. అన్ఫార్చునేట్లీ ఎస్. అయితే ఆ కుకున్? నో ట్రేసెస్ ఆఫ్ కెమికల్స్, ప్లాస్టిక్స్, మెటల్ ఆర్ గ్లూ. అదైతే ఆర్గానిక్, పురుగులెళ్ళిన సాలిగూడి. ఆ రాబర్ట్ బాడీని ఢిల్లీకి పంపించారని చెప్తున్నారు. ఫ్యూనరల్ జరగకముందు ఢిల్లీలో మళ్ళీ సెకండ్ అటాప్సీ చేయించాలని తన వైఫ్ రిక్వెస్ట్ పెట్టింది. అక్కడ రిపోర్ట్ కూడా నిన్నే వచ్చేసింది. అందులో కూడా కొత్త విషయాలంటూ ఏమీ లేవు. నా సైడ్ నుంచి ఎలాంటి ఎర్రర్స్ లేవని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. ఐ విల్ బి ఇన్ టచ్. షూర్.
దీనికి ముందు ఈ ఫారెస్ట్లో ఇలాంటివే సిమిలర్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? అన్ఎక్స్ప్లెయిన్ డెత్, డెడ్ బాడీ ఇన్ ఎ కుకున్. అలాంటివి మాకు తెలిసేం జరగలేదు. ఏ సీరియల్ మర్డర్స్ అని సస్పెక్ట్ చేస్తున్నారా? ఏదో ఒక్క మర్డరే అయితే ఎవరు ఇంత బిల్డప్ ఇవ్వరు. జాగ్రత్తగా ఆలోచించి చూడండి. ఒకటి, ఇంతకుముందు ఇలాంటి సిమిలర్ ఇన్సిడెంట్ జరిగి ఉండాలి, లేదా జరగబోయే మరికొన్ని హత్యల్లో ఇది మొదటిదై ఉండాలి. సార్ మీరు అన్నట్టు ఇలాంటి సిమిలర్ ఇన్సిడెంట్ ఒకవేళ ముందే జరుగుంటే అది ఫారెస్ట్ అఫీషియల్స్ ఖచ్చితంగా చెప్పుండేవారు కదా. లెట్స్ ఆస్క్ దెమ్. మార్నింగ్ సార్. ఏం పని మీద వచ్చాడైనా? మళ్ళీ మనల్ని క్రిమినల్స్లా ప్రశ్నించడానికి వచ్చాడా ఏంటి? లేదు, డిఎఫ్ఓని కలవాలంట. ఓ, రండి సార్, డిఎఫ్ఓ మీకోసమే వెయిటింగ్. థ్యాంక్స్ ఫర్ అరేంజింగ్ ద మీటింగ్. మీ డిపార్ట్మెంట్ సపోర్టే లేకపోతే ఈ కేసుని ముందుకు తీసుకెళ్లడం కష్టమై ఉండేది. నో ప్రాబ్లం సార్, ఎనీథింగ్ యూ నీడ్. ప్లీజ్ నన్ను రిషి అనే పిలవచ్చు. ఓకే రిషి, రండి. సత్య, ఇక్కడ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? ఈ డిసెంబర్ వస్తే 4 ఏళ్ళు అవుతుంది. దానికి ముందు? ఒట్టపాలెం ఫారెస్ట్ రేంజ్, సొంత ఊరు పాలక్కాడ్. దట్స్ నైస్. మీది ఇదే ఊరా? కాదు, నాగూరు. నిఖా అయ్యాక ఇక్కడికి వచ్చాను. నా పిల్లలు ఇక్కడే పుట్టారు. మొదట్లో ఫారెస్ట్ గార్డ్ని, ఇప్పుడు ఫారెస్టర్ని. 30 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు తేన్కాడే సొంత ఊరు అయిపోయింది. సార్ బండి రెడీ సార్. పద, నేను వెళ్తాను సార్, సర్వే ఉంది. సరే, మీటింగ్ అయ్యాక నేను వస్తాను. వస్తాను సార్. సీ యూ సార్. రండి. ఇవి వీక్లీ రిపోర్ట్సా? అవును మేడం. వీటిని డివిజన్ ఆఫీస్కి పంపించండి. నేను ఒకసారి చెక్ చేసిన తర్వాత ఏసీఎఫ్కి పంపిస్తాను. ఓకే. ఓకే. మ్యామ్, ఇన్స్పెక్టర్ రిషి అండ్ టీమ్. హలో, హలో మ్యామ్. లోపలికి వెళ్దాం రండి. రాబర్ట్ హత్య